500 ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 19 రోజుల్లో అని చెప్తుంది, 100 మీటర్ల రోజు తోలుతామని ముంద పెడతామని బరాబర్ పాతి పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల పడిపోద్ది, అలా బావోడు ఉన్నాడు 6 ఫీట్ల పొడుగుండగానే ఆయన దమాకు పెరగలే, సంవత్సరంలో పడిపోద్ది ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కూరుడు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్లలో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని ఈ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచిన మా ఎమ్మెల్యేలు భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఇప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమైనాయి, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలే డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తున్నాయి. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందు పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కర్లేదు ఆయనకు అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు చాలు, ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు, అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు. భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, ఇల్లు కట్టకండి, వచ్చే ఫస్ట్ ఇల్లు వస్తుంది, 3వ తారీఖు చేస్తారు, 9కి వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొచ్చని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. దాంతో ఇది ఎవరు మాట్లాడిందండి? ఈయన గుర్తుపెట్టారు కదా అందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా. ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల బిల్లు డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ, కేటీఆర్ గారి పట్ల కానీ, ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే, ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతున్నావు, చెప్పింది నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా. నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాత తరం కూడా కాదు.
మాజీ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పవర్ మినిస్టర్ అంటే మంచి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి తలకాయ కింద పెట్టిందంటే బయట లేవడు. ఎవరైనా నమస్కారం పెడితే సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు 3 మర్డర్ కేసుల్లో ముద్దాయిగా 16 సంవత్సరాలు చెల్లపడిన వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, నిజంగా అంతా కూడా నా మీద మాట్లాడడం, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి త్యాగాలే పునాదిగా పోరాటమే ఫలితంగా కొట్టాయన నమ్ము ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఒక మాట అన్నాడు, 10,000 కోట్ల కుమ్మం. అలా సగం మాట కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం మాట జగదీష్ రెడ్డి. ఇవాళ తినడానికి తిండి లేని వాడు, మోటార్ సైకిల్ లేని వాడు ఇవాళ షాబాద్ మండలంలో 80 ఎకరాల ఫామ్ హౌస్లో 80 ఎకరాలు అంటే 40 కోట్ల ఎకరం వేసుకుంటే 3,000 కోట్ల ఆస్తి. ఆయన ఉండే ఇల్లు నాగారంలో 50 కోట్ల ఇల్లు. 3 మర్డర్ కేసులు ఉంటే మొన్న మర్డర్ కేసులో కొటేషన్. ఆయన గ్రామ బహిష్కరణ వాళ్ళు సూర్యాపేట నల్గొండ జిల్లాకి వెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతనంగా తీసుకొచ్చి మిర్యాలగూడలో అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసులు పెండింగ్ ఉంది. అలాంటి సిగ్గులేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా, ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు. ఇంకేం జగదీష్ రెడ్డి చెప్తున్నా, రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో, కోమటిరెడ్డి వెంకరెడ్డో ఏకనాథ్ ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకో. ఇక మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. నీ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు, 30 మంది ఎంపీలు. ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబా కొట్లాటలు నడుస్తున్నాయి, ఒకవైపు బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాటల మధ్య నీది ఒక రీజనల్ పార్టీ. భారతదేశంలో 137 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.